భార్య ఐఏఎస్ ఆఫీసర్, భర్త మెకానిక్ అని విడాకులిచ్చింది. కాని అతను రాష్ట్రానికే బాస్ అయ్యాడు. మెకానిక్ అని భర్తను గెంటేసిన ఐఏఎస్ భార్య కట్ చేస్తే సీఎంకి బాస్ ఎలా అయ్యాడు? అవమానించిన భార్య కలెక్టర్, గెలిచిన భర్త మేధావి. రోడ్డుమీద చెత్త ఏరుకునే స్థాయి నుండి చరిత్ర ఎలా తిరగరాశాడు? స్థాయి లేదని విడాకులిచ్చింది, కాని తన మేధస్సుతో ఆమెనే శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అతను ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడు, ఆమె ఒక అహంకారి అయిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హోదా పేరుతో ఆమె అతణ్ణి అవమానించి విడాకులిస్తుంది. రోడ్డుమీద చెత్త ఏరుకుంటూ బతుకుతున్నాడనుకున్న వ్యక్తి తన మేధస్సుతో ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడైన సలహాదారుగా సీఎస్ స్థాయికి ఎలా ఎదిగాడు? చివరకు ఆమె అతని ముందు ఎలా తలదించుకుంది అనేదే ఈ కథ. ఈ కథ ఒక చిన్న పల్లెటూరి లైబ్రరీలో మొదలవుతుంది. సాగర్ డిగ్రీ చదువుతున్న చురుకైన యువకుడు, పుస్తకాలే ప్రపంచంగా బతికే తత్వం అతనిదే. అదే ఊరిలో అక్షర ఒక మధ్యతరగతి రైతుబిడ్డ. ఆమె కళ్లలో ఒకే ఒక కల, కలెక్టర్ కావాలి. ఒకరోజు లైబ్రరీలో సివిల్ సర్వీస్ పుస్తకాల కోసం వెతుకుతున్న అక్షరకు ఆ పుస్తకాల్లో ఉన్న కఠినమైన అంశాలను సాగర్ చాలా సులభంగా విడమర్చి చెప్తాడు. సాగర్ తెలివితేటలు చూసి అక్షర ఆశ్చర్యపోతుంది. వారి మధ్య పరిచయం స్నేహంగా, ఆపై స్వచ్ఛమైన ప్రేమగా మారుతుంది. సాగర్ తన సొంత చదువు కంటే అక్షర చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. నువ్వు ఐఏఎస్ అయితే ఆ విజయంలో నా వాటా కూడా ఉన్నట్లే అక్షరా అని అతనన్నప్పుడు ఆమె కళ్లలో కృతజ్ఞత కనిపిస్తుంది. అక్షర కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సొస్తుంది, కానీ ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. అప్పుడు సాగర్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. తన సొంత చదువులను ఆపేసి పక్కనే ఉన్న టౌన్లో ఒక మెకానిక్ షెడ్డులోనూ రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగానూ పనిచేయడం మొదలుపెడతాడు. తను సంపాదించిన ప్రతి రూపాయిని అక్షర చదువు కోసం పంపిస్తుంటాడు. అక్షర ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు సాగర్ ఇక్కడ పూట గడవకపోయినా ఆమెకు మాత్రం ఏ లోటు రానియడు. సాగర్ చిరిగిన బట్టలు వేసుకుని పస్తులుండి కూడా అక్షరతో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేనిక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా చదువుకో అని అబద్ధం చెప్పడం శ్రోతల మనసుని కరిగిస్తుంది. ఏళ్ల నిరీక్షణ ఫలించింది. సివిల్ సర్వీస్ ఫలితాలు విడుదలయ్యాయి. అక్షర ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తుంది. ఆ వార్త వినగానే సాగర్ ఆనందానికి అవధులుండవు. తన కష్టం ఫలించిందని, తన ప్రేయసి ఇప్పుడు కలెక్టర్ అయిందని గర్వంగా ఊరంతా చెప్పుకుంటాడు. అక్షర కూడా మొదట్లో చాలా సంతోషిస్తుంది. సాగర్ చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని ఏడుస్తుంది. నువ్వు లేకపోతే నేనీ స్థాయికి వచ్చేదాన్ని కాదు సాగర్ అని అందరి ముందు ఒప్పుకుంటుంది. ఆ ఆవేశంలోనే వారిద్దరూ పెద్దల్నొప్పించి పెళ్లి చేసుకుంటారు. కాని ఆ సంతోషం వెనుక ఒక తుఫాను దాగి ఉందని సాగర్ ఊహించడు. శిక్షణ ముగించుకుని అక్షర ఒక జిల్లాకి సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపడుతుంది. ఇక్కడ్నుండే కథలో మలుపు మొదలవుతుంది. అక్షర చుట్టూ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారు. వారందరి ముందు సాగర్ ఒక సాధారణ మెకానిక్ లేదా పనిలేని భర్తగా కనిపిస్తాడు. అక్షర ప్రవర్తనలో నెమ్మదిగా మార్పొస్తుంది. సాగర్ ధరించే బట్టలు, అతను మాట్లాడే తీరు ఆమెకు నామోషిగా అనిపిస్తుంది. ఒక ఆఫీసర్స్ మీటింగ్లో సాగర్ ఆమెకు లంచ్ బాక్స్ తీసుకువస్తాడు. అది చూసి అక్షర కోపంతో ఊగిపోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సాగర్, ఇలాంటి చోటికొచ్చి నా పరువు తీయకు అని అందరి ముందు గద్దిస్తుంది. ఆ మాట సాగర్ గుండెను పిండేస్తుంది. అక్షర ఇంట్లో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలోని పెద్ద పెద్ద అధికారులు హాజరవుతారు. అక్షర మెరిసిపోతోంది. కాని సాగర్ని మాత్రం నువ్వు లోపలే ఉండు, బయటకు వచ్చి నా పరువు తీయకు అని కఠినంగా ఆదేశిస్తుంది. కాని పార్టీ మధ్యలో ఒక వెయిటర్ పొరపాటున పానీయం కింద పడేస్తాడు. అది గమనించిన సాగర్ ఎవరూ చూడటం లేదనుకుని ఒక తువ్వాలు తీసుకుని అది తుడుస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్షర తన తోటి ఐఏఎస్ అధికారులతో కలిసి అక్కడికి వస్తుంది. అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ సాగర్ని చూసి, అక్షరగారు, ఇతనెవరు, మీ ఇంట్లో కొత్తగా చేరిన పనివాడా అని అడుగుతాడు. అక్షర ఒక్క క్షణం తడబడింది. పక్కన ఉన్నవారంతా గొప్ప హోదాలో ఉన్నారు. సాగర్ను తన భర్త అని చెబితే తన ఇమేజ్ ఏమవుతుందో అని భయపడింది. క్రూరమైన చూపుతో సాగర్ వైపు చూస్తూ, అవును సర్, ఇతను మా ఇంట్లో పనివాడు, సర్వెంట్, పల్లెటూరివాడు, పద్ధతి తెలియదు, లోపలికి వెళ్ళు సాగర్ అని అందరి ముందు కసిరింది. సాగర్ చేతిలోని తువ్వాలు కింద పడిపోయింది. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య తనను పనివాడు అని పరిచయం చేయడం అతని వెన్నులో బల్లెంతో పొడిచినట్లనిపించింది. ఆ పార్టీలోని నవ్వులు, సంగీతం ఏవీ అతనికి వినిపించడం లేదు. తన త్యాగానికి దక్కిన ప్రతిఫలం ఇదా అని నిలదీయాలననుకున్నాడు.
కాని అతని గొంతు మూగబోయింది. ఆ రాత్రే అక్షర విడాకుల పత్రాలు తెచ్చి సాగర్ ముందు పడేస్తుంది. ఆ రాత్రి వర్షం కురుస్తోంది. అక్షర విసిరిన విడాకుల పత్రాలను చూస్తూ సాగర్ మౌనంగా ఉండిపోయాడు. చూడు సాగర్, నువ్వు మంచివాడివే కావచ్చు, కాని నీకు నాకు సెట్ అవ్వదు. నా హోదా, నా కెరియర్, నా సర్కిల్ వేరు. నువ్వింకా ఆ పాత జ్ఞాపకాల్లోనే ఉన్నావు. ఈ పేపర్ల మీద సంతకం పెట్టి ఈ క్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపో అని అక్షర అరుస్తుంది. సాగర్ పెన్ను తీసుకున్నాడు. తన కన్నీళ్లు ఆ పేపర్ మీద పడకుండా ఆపుకుంటూ సంతకం చేశాడు. అక్షర, నీ చదువు కోసం నేను చదువు మానేశాను. కాని నువ్వు నా ప్రాణాన్ని చంపేశావు. నీ హోదా కన్నా నా ఆత్మగౌరవం చిన్నది కావచ్చు, కాని ఒకరోజు నీకు నిజం అర్థమవుతుంది అని చెప్పి కేవలం ఒక జత బట్టల సంచితో ఆ ఇంటి నుండి బయటకు నడిచాడు. రోడ్డు మీద కురుస్తున్న వర్షంలో దిక్కుతోచని స్థితిలో సాగర్ ప్రయాణం మొదలవుతుంది. ఆ రాత్రి అక్షర బెడ్రూంలో కాకుండా తన ఆఫీస్ రూంలో కూర్చొని ఉంది. సాగర్ లోపలికి వెళ్లగానే ఒక ఫైల్ను అతని ముందు విసిరికొట్టింది. అందులో డివోర్స్ పేపర్స్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. చూడు సాగర్, మనం విడిపోవడమే మంచిది. ఐఏఎస్ సర్కిల్లో అందరూ నా భర్త ఏం చేస్తాడు అని అడుగుతున్నారు. వాళ్లకి నువ్వొక మెకానిక్ అని చెప్పాలా, లేక చదువు సంధ్యలేనివాడివని చెప్పాలా? నీ పక్కన నిలబడితే నా స్థాయి పడిపోతోంది. అక్షర, నీ స్థాయి కోసం నేను చదువు వదిలేశాను. నీ కల కోసం నా కలను చంపేసుకున్నాను. అది నీకు స్థాయిగా అనిపించడం లేదా అనడిగాడు. త్యాగాలు కథల్లో బాగుంటాయి సాగర్, నిజ జీవితంలో హోదా ముఖ్యం. యూ డోంట్ డిజర్వ్ మీ అంటే నువ్వు నాకు తగవు. సంతకం పెట్టు. నీకు ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను అని ఆమె అనగానే సాగర్ ఆత్మగౌరవం దెబ్బతింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వణుకుటున్న చేతులతో సంతకం చేసి ఆ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు నడిచాడు. బయట హోరున వర్షం, చేతిలో చిరిగిన సంచి, గుండె నిండా భరించలేనంత గాయం. సాగర్ ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ రాత్రంతా ఒక బస్టాండ్ బెంచి మీద గడిపాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి చూస్తే తన దగ్గర ఉన్నది కేవలం 100 రూపాయలు మాత్రమే. తన ఊరికి వెళ్లదావంటే కలెక్టర్ భార్య నిన్ను వదిలేసిందా అని అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం అతనికి లేదు. 2 రోజులు కేవలం నీళ్లు తాగి గడిపాడు. అక్షర గుర్తుకొచ్చినప్పుడల్లా కళ్ళు చెమర్చేవి. కాని ఆమె మీద కోపం కంటే తనమీద తనకే జాలివేసింది. నాకు చదువుంది, తెలివితేటలున్నాయి, నేనెందుకు ఇలా రోడ్డుమీద పడ్డాను అని ప్రశ్నించుకున్నాడు. కాని ఖాళీ కడుపు మేధస్సు కంటే ముందు అన్నమడుగుతుంది. చెత్త ఏరుకుంటూ బ్రతుకుదెరువు కోసం అట్టడుగున పనికోసం తిరుగుతున్న సాగర్కు ఎక్కడా పని దొరకలేదు. ఆకలి తట్టుకోలేక మున్సిపాలిటీ చెత్తమండి నడిపే ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లాడు. అయ్యా, ఏదైనా పని ఉంటే ఇవ్వండి, కడుపు నిండా అన్నం పెడితే చాలు అని వేడుకున్నాడు. అలా సాగర్ మున్సిపాలిటీలో చెత్త సేకరించే పనిలో చేరాడు. ఉదయాన్నే 5 గంటలకు లేచి వీధివీధినా తిరుగుతూ అందరూ పారేసిన చెత్తను సేకరించడం అతని దినచర్యగా మారింది. అందరూ ఆ చెత్తను చూసి ముక్కుమూసుకునేవారు. కాని సాగర్ ఆ చెత్తలో కూడా విజ్ఞానాన్ని వెతుక్కునేవాడు. ఎవరో పారేసిన పాత వార్తాపత్రికలు, చిరిగిన పుస్తకాలు సేకరించి రాత్రిపూట వీధిదీపాల కింద కూర్చొని చదివేవాడు. విధి ఎంత విచిత్రమైనదంటే ఒకప్పుడు కలెక్టర్ భార్య పక్కన కూర్చొని ఏసీ కార్లలో తిరిగిన సాగర్ ఇప్పుడు అదే కలెక్టర్ ఆఫీస్ ముందు చెత్తబండి లాగుతూ వెళ్తున్నాడు. అక్షర తన కార్లో వెళ్తూ పక్కనే చెత్త ఏరుకుంటున్న సాగర్ను చూస్తుంది. కాని గుర్తుపట్టలేనంతగా సాగర్ మాసిపోయి ఉంటాడు. అక్షర ఎగతాళి, కన్నీటి సాక్షిగా జరిగిన అవమానం. ఒకరోజు ఉదయం 8 గంటలు అక్షర తన ఐఏఎస్ కార్లో జిల్లా కలెక్టరేట్కు వెళ్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్ప దగ్గర సాగర్ పనిచేస్తున్నాడు. మురికిబట్టలు, చెమటతో తడిచిన ముఖం, చేతిలో ఒక పాత ఇనుప చువ్వతో చెత్తను వేరుచేస్తున్నాడు. కిటికీ అద్దం దించి చూసిన అక్షరకు మొదట నమ్మకం కలగలేదు. తను ఐఏఎస్ చదువుతున్నప్పుడు తనకోసం రాత్రింబవళ్లు కష్టపడినా తన మాజీ భర్త సాగర్ అక్కడ ఉన్నాడని గ్రహించింది. ఆమె కారు దిగి సాగర్ దగ్గరకు వెళ్ళింది. సాగర్ ఆమెను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. అక్షర చుట్టూ ఉన్న గన్మెన్లు సాగర్ను దూరంగా మెట్టబోతుంటే ఆమె ఆపి, చూడండి, ఇతను నా మాజీ భర్త, చూస్తుంటే మున్సిపాలిటీకి పెద్ద ఆస్తిలా ఉన్నాడు అని వెటకారంగా నవ్వింది. చూశావా సాగర్, నీ స్థాయికి తగిన పనే దొరికింది. నీలాంటివాళ్లు ఉండాల్సింది ఈ చెత్తకుప్పల్లోనే. ఐఏఎస్ భర్తగా ఉండటం నీకు అదృష్టమనుకున్నావు, కాని నీ అసలు రంగు ఈ మురికిలోనే అని అందరూ వింటున్నగా నవ్వి తన పర్సులోంచి ఒక 10 రూపాయల నోటును తన మీదకు విసిరింది. కనీసం ఈరోజు కడుపు నిండా తిను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ 10 రూపాయల నోటు గాలిలో ఎగిరి మురికి కాలువలో పడింది. సాగర్ కళ్లలో నీళ్లు తిరిగినా ఆమె వైపు ఒక్క మాట కూడా అనలేదు. కాని ఆ క్షణం అతని మనసులో ఒక బలమైన ముల్లు గుచ్చుకుంది. ఆ రాత్రి అక్షర వెళ్ళిపోయాకే సాగర్ గుండె పగిలినంత పనయింది.
కాని ఆ రాత్రి అతను ఏడవలేదు. ఆకాశం వైపు చూస్తూ తనకి తానే ఒక మాట చెప్పుకున్నాడు. అక్షరా, నువ్వు చూసింది నా బట్టల మీద ఉన్న మురికిని మాత్రమే, నా మెదడులో ఉన్న మేధస్సుని కాదు. ఈ చెత్త నుండే నేను నా కొత్త సామ్రాజ్యాన్ని మొదలు పెడతాను అని చెప్పి కేవలం ఒక జత బట్టల సంచితో ఆ ఇంటి నుండి బయటకు నడిచాడు. సాగర్ తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్కు వెళ్లి కొన్ని ఎకనామిక్స్, పాలిటిక్స్ మరియు మేనేజ్మెంట్ పుస్తకాలు కొన్నాడు. పగలు చెత్త ఏరుకుంటూ రాత్రిపూట స్ట్రీట్ లైట్ల కింద కూర్చుని చదవడం మొదలుపెట్టాడు. అతను కేవలం పుస్తకాలు చదవలేదు, ఈ సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాడు. ముఖ్యంగా నగరాల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్తును ఎలా తయారుచెయ్యాలి, పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అనే అంశాలపై తనదైన రీతిలో నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టాడు. సాగర్ కళ్లల్లో ఇప్పుడు దైన్యం లేదు, ఒక విధమైన తీక్షణతముంది. జ్ఞానమే ఆయుధం అని నమ్మిన సాగర్ తనలోని సామాన్యుడిని చంపేసి ఒక మేధావిగా రూపాంతరం చెందడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగారు నగరంలోని పారిశుద్ధ్య సమస్యపై ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభే సాగర్ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. సాగర్ ఇప్పుడు కేవలం చెత్త సేకరించడం లేదు, ఆ చెత్తలో దాగి ఉన్న అక్షర జ్ఞానాన్ని ఏరుకుంటున్నాడు. సమాజం దేన్నైతే పనికిరాదని పారేస్తుందో దాన్నే సాగర్ తన ఎదుగుదలకు సోపానంగా మార్చుకున్నాడు. సంపన్న వర్గాల ఇళ్ల నుండి వచ్చే పాత మ్యాగజీన్లు, విదేశీ జర్నల్సు, చిరిగిపోయిన ఎకనామిక్స్ పుస్తకాలు సాగర్కు దొరికేవి. పగలు పని పూర్తిచేసి రాత్రిపూట మున్సిపల్ షెడ్లో ఆముదం దీపం వెలుగులో వాటిని క్షుణ్ణంగా చదివేవాడు. ఇంటర్నెట్ లేకపోయినా పాత న్యూస్ పేపర్ల ద్వారా దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక మార్పులను విశ్లేషించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటును ఎలా భర్తీ చేయవచ్చో తన డైరీలో రాసుకునేవాడు. అతని చూపులో ఇప్పుడు ఒక అధికారికి ఉండాల్సిన తీక్షణత కనిపిస్తోంది. మురికి బట్టల్లో ఉన్నా అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆ నగరంలోని ఒక ప్రధాన జంక్షన్ వద్ద డ్రైనేజీ సమస్య దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉంది. వర్షం వస్తే చాలు ఆ ప్రాంతమంతా నరకప్రాయమయ్యేది. ఇంజనీర్లు సైతం చేతులెత్తేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చారు. సెక్యూరిటీని దాటుకుని సాగర్ ఎమ్మెల్యే వద్దకు వెళ్లాడు. అయ్యా, మీరు కోట్లు ఖర్చు పెట్టినా ఈ సమస్య తీరదు, కాని సహజసిద్ధమైన గ్రావిటీ పద్ధతిలో ఒక చిన్న మార్పు చేస్తే ₹1 ఖర్చు లేకుండా నీరు బయటకు పోతుంది అని ధైర్యంగా చెప్పాడు. మొదట ఎమ్మెల్యే తరిమేయబోయినా సాగర్ నేలమీద గీసిన డయాగ్రామ్, అతను మాట్లాడిన సాంకేతిక భాష చూసి ఆశ్చర్యపోయాడు. సరే, నీవు చెప్పినట్టే చేసి చూద్దాం అన్నాడు. సాగర్ చెప్పిన చిట్కా అద్భుతంగా పనిచేసింది. కేవలం 3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారమైంది. ఆ ఎమ్మెల్యేకు సాగర్ ఎవరో అర్థం కాలేదు, కాని అతనిలో ఏదో గొప్ప శక్తి ఉందని మాత్రం గ్రహించాడు. ముఖ్యమంత్రిగారు ఒక అత్యవసర సమావేశానికి వెళుతుండగా సాగర్ పనిచేస్తున్న ప్రాంతంలోనే భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సరిగ్గా అదే సమయంలో ఒక అంబులెన్స్ అక్కడ చిక్కుకుపోయింది. అందులో ఒక చిన్న ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఏమీ చేయలేక తలలు పట్టుకున్న వేళ సాగర్ రంగంలోకి దిగాడు. తను రోజూ చెత్త సేకరించే సందులు, గొందుల గురించి అతనికి పూర్తి అవగాహన ఉంది. వెంటనే సీఎం కాన్వాయ్ వద్దకు వెళ్లి ఒక మ్యాప్ గీసి సెక్యూరిటీ ఇన్ఛార్జ్కు ఇచ్చాడు. ముఖ్యమంత్రి కారు కిటికీ దించి సాగర్ను చూశారు. మురికి బట్టల్లో ఉన్న ఆ యువకుడు చెప్పిన రూట్ ద్వారా కాన్వాయ్ మరియు అంబులెన్స్ రెండూ సురక్షితంగా బయటపడ్డాయి. గమ్యం చేరుకున్నాక సీఎం తన పర్సనల్ సెక్రటరీని పిలిచి, ఆ రూట్ మ్యాప్ ఇచ్చిన వ్యక్తి సాధారణ మనిషి కాదు, అతని కళ్లల్లో ఏదో తపన ఉంది, ఎవరో కనుక్కోండి అని ఆదేశించారు. సరిగ్గా అదే సమయంలో అక్షరా ఐఏఎస్ సీఎం రూట్ క్లియర్ చేయలేకపోవడానికి సంజాయిషీ ఇస్తూ సీఎం ఎదుట నిలబడి ఉంది. తన భర్తే ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడని ఆమెకు తెలియదు. ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ సాగర్ కోసం వెదుకుతూ మున్సిపల్ షెడ్లకు చేరుతారు. అక్కడ సాగర్ ఒక పాత పుస్తకం చదువుతూ కనిపిస్తాడు. అతన్ని గౌరవంగా ముఖ్యమంత్రి నివాసానికి తీసుకువెళ్తారు. సీఎం సాగర్ని చూసి, నువ్వు ఆ రూట్ మ్యాప్ ఎలా గీశావు, అంత సమయస్ఫూర్తి నీకు ఎలా వచ్చింది అని అడుగుతారు. సాగర్ ఏమాత్రం తడబడకుండా, అయ్యా, ఆ మ్యాప్ కేవలం రోడ్లది కాదు, ఈ నగరం అభివృద్ధి చెందాల్సిన దిశది. మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి నా దగ్గర కొన్ని పరిష్కారాలున్నాయి అని తను రాసుకున్న నోట్సు సీఎం ముందు ఉంచుతాడు. ఆ నోట్స్లో ఉన్న గణాంకాలు, విశ్లేషణ చూసి సీఎం ఆశ్చర్యపోతారు. ఒక అగ్రశ్రేణి ఆర్థికవేత్త కూడా ఆలోచించలేని విధంగా సాగర్ సామాన్యుడి కష్టాలను, ప్రభుత్వ ఆదాయ మార్గాలను అనుసంధానించాడు. నువ్వు చెత్త ఏరుకోవాల్సిన వ్యక్తివి కాదు సాగర్, ఈ రాష్ట్రాన్ని ఏలాల్సిన మేధావివి అని సీఎం అక్కడికక్కడే
సాగర్ని తన పర్సనల్ స్ట్రాటజిస్ట్ అండ్ స్పెషల్ అడ్వైజర్గా నియమిస్తారు. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి, ముఖ్యంగా అక్షరాలాంటి అధికారులకు తెలియకుండా అజ్ఞాతంగా ఉంచాలని సాగర్ కోరుతాడు. సాగర్ తన పాత రూపాన్ని పూర్తిగా విడిచిపెట్టే సమయం వచ్చింది. మురికిబట్టలు పోయి రాజసం ఉట్టిపడే వేషధారణ అతని సొంతమైంది. కాని ఆ మార్పు కేవలం బట్టల్లోనే కాదు, అతని నడకలో, చూపులో ఒక అజేయమైన శక్తి కనిపిస్తోంది. సీఎం ప్రత్యేక శ్రద్ధతో సాగర్కు ఒక విలాసవంతమైన గృహం, ఖరీదైన సూట్లు, కారు కేటాయిస్తారు. గడ్డం తీసి నీట్గా తయారైన సాగర్ని చూస్తే ఎప్పుడూ చెత్త ఏరుకున్న వ్యక్తంటే ఎవ్వరూ నమ్మలేరు. అతని వ్యక్తిత్వంలో ఒక గంభీరత చోటు చేసుకుంది. సాగర్ తన సమయాన్ని వృధా చేయకుండా ప్రపంచవ్యాప్త పరిపాలనా పద్ధతులను అధ్యయనం చేస్తాడు. అతని నిర్ణయాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తాయి. అతను సూచించిన ఒక్క విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు వచ్చి చేరుతాయి. అక్షరా పనిచేస్తున్న జిల్లాలోనే సాగర్ పర్యవేక్షణ మొదలవుతుంది. కాని సాగర్ ఎప్పుడూ తన ముఖం ఆమెకు కనబడకుండా కేవలం సిఎస్ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆర్డర్స్ ద్వారా తన అధికారాన్ని చలాయిస్తాడు. సాగర్ అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకుంటాడు. అక్షరా, నువ్వు నన్ను స్థాయిలేనివాడివని వదిలేశావు. కాని ఇప్పుడు నా సంతకం లేకుండా నీ ఫైల్ కదలదు. ఇది నా విజయం కాదు, నేను నమ్ముకున్న జ్ఞానం సాధించిన విజయం అని అనుకుంటాడు. బట్టల మీద మురికిని కడిగేయచ్చు అక్షరా, కాని మనసుకి పట్టిన అహంకారాన్ని కడగడం చాలా కష్టం. ఇప్పుడు నేను నీ పై అధికారిని మాత్రమే కాదు, నీ అహంకారాన్ని అణిచే ఆయుధాన్ని కూడా. సాగర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగారి బ్రెయిన్ ఆఫ్ ద స్టేట్గా మారాడు. అతను ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సాగర్ రూపొందించిన చెత్త నుండి సంపద అనే పథకం వల్ల రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉపాధి దొరకడమే కాకుండా మున్సిపాలిటీలకు భారీ ఆదాయం రావడం మొదలైంది. ఒకప్పుడతను అనుభవించిన ఆకలిని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరూ పస్తులుండకూడదని అక్షయపాత్ర అనే సరికొత్త రేషన్ విధానాన్ని తెచ్చాడు. సాగర్ పేరు బయటకు రాకపోయినా సీఎం ఆఫీస్ నుండి వస్తున్న ఆ అజ్ఞాత మేధావి, ద షాడో అడ్వైజర్ ఎవరా అని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అతని మేధస్సు ముందు సీనియర్ అధికారులు కూడా తలవంచుతున్నారు. విధి ఎంత విచిత్రమైందంటే అక్షర కలెక్టర్గా పనిచేస్తున్న జిల్లానే సాగర్ తన మోడల్ జిల్లాగా ఎంచుకున్నాడు. అయితే తనే సాగర్ అని ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. సీఎం కార్యాలయం నుండి వచ్చే ప్రతి ఆర్డర్ వెనక సాగర్ సంతకం, ఎస్జీ అంటే సాగర్ గౌతమ్ అని సంక్షిప్తంగా ఉంటోంది. అక్షర ఆ ఆర్డర్స్ చూసి, ఎవరి ఎస్జీ నా జిల్లాలోని లోపాలను ఇంత ఖచ్చితంగా ఎలా పసిగడుతున్నాడు అని ఆశ్చర్యపోయేది. సాగర్ తన ఖరీదైన కారులో నల్లటి అద్దాల వెనుక నుండి అక్షరను చూసేవాడు. ఆమె ప్రోటోకాల్ కోసం ఆరాటపడటం, ప్రజల సమస్యల కంటే తన హోదాకే ప్రాముఖ్యత ఇవ్వడం చూసి అతను నవ్వుకునేవాడు. అక్షర ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అజ్ఞాత అధికారిని కలవలేకపోయేది. ఆమెకు కేవలం ఈమెయిల్సు, వాయిస్ నోట్స్ మాత్రమే వెళ్లేవి. ఆ వాయిస్ కూడా సాఫ్ట్వేర్ ద్వారా మార్చబడేది. చాలామంది సాగర్ ఇప్పుడు అక్షరను ఇబ్బంది పెడతాడని అనుకుంటారు. కానీ సాగర్ ఆలోచనా విధానం వేరు. అతను ఆమెను శిక్షించడం కంటే ఆమెను ఒక మంచి అధికారిగా మార్చాలని అనుకున్నాడు. అక్షర జిల్లాలో తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే సాగర్ వెంటనే జోక్యం చేసుకునేవాడు. అక్షర పంపిన ఒక ఫైల్ను సాగర్ రిజెక్ట్ చేసి దాని పక్కన ఎర్రసిరాతో, ఒక అధికారికి ఉండాల్సింది అధికారం కాదు, అట్టడుగు మనిషి కష్టాన్ని గుర్తించే హృదయం. ఈ ప్రాజెక్టు వల్ల పేదలకు నష్టం జరుగుతోంది, దీన్ని వెంటనే మార్చండి అని నోట్ రాసి పంపాడు. తనకంటే మేధావి ఒకరున్నారని, తన అహంకారం ఎక్కడా పనిచేయడం లేదని అక్షర మదనపడేది. ఆ నోట్ రాసిన వ్యక్తి ఎవరో తెలిస్తే తన జీవితాన్నే మార్చేసే పాఠం నేర్చుకుంటానని ఆమెకప్పుడు తెలియదు. ఒక జిల్లా సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రిగారితో పాటు ఆ స్పెషల్ అడ్వైజర్ వస్తున్నారని ప్రకటన వస్తుంది. అక్షర ఆ అజ్ఞాత మేధావిని ఆహ్వానించడానికి పూలమాలతో ఎదురుచూస్తూ ఉంటుంది. పగదీర్చుకోవడమంటే అవతలివాణ్ణి పడగొట్టడం కాదు అక్షరా, నువ్వు దేన్నైతే చిన్నచూపు చూశావో అదే జ్ఞానంతో నీ తప్పులను సరిదిద్దడం. రాష్ట్ర పరిపాలనలో సాగర్ సలహాలు సంచలనం సృష్టించాయి. సాగర్ ప్లాన్ చేసిన ఒక్క ఆర్థిక సంస్కరణ వల్ల రాష్ట్రానికి గత 10 ఏళ్లలో రానంత ఆదాయం వచ్చింది. ముఖ్యమంత్రికి సాగర్ మీద నమ్మకం రెట్టింపైంది. సీఎం గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగర్, నువ్వు కేవలం సలహాదారుడిగా ఉంటే సరిపోదు, నీకు అధికారికంగా నిర్ణయం తీసుకునే పవర్ ఉండాలి అని ప్రకటించారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఏ విధమైన అధికారాలు ఉంటాయో అంతకంటే ఎక్కువ పవర్స్తో స్టేట్ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ అనే కొత్త పోస్టును క్రియేట్ చేశారు. అంటే రాష్ట్రంలోని ఏ కలెక్టన్ ఫైల్ అయినా, ఏ మంత్రి ప్రతిపాదనైనా సాగర్ సంతకం లేకుండా ముందుకు వెళ్లదు. ఇప్పటికీ సాగర్ పేరు మీడియాలో వినిపిస్తోంది,
కాని అతని ముఖం ఎవరికీ తెలియదు. అక్షర కూడా ఆ కొత్త అధికారి ఎవరు, అంత పవర్ ఎలా సంపాదించాడు అని అసూయతో కూడిని కుతూహలంతో ఉంది. అక్షర చేస్తున్న జిల్లాలో ఒక భూసేకరణ వివాదం తలెత్తుతుంది. అది చాలా పెద్ద సమస్యగా మారడంతో అక్షర నేరుగా సెక్రటేరియట్కు వెళ్లి ఆ స్పెషల్ అడ్వైజర్ సంతకం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అక్షర తన ఐఏఎస్ క్యాడర్ గర్వంతో హుందాగా నడుచుకుంటూ అడ్వైజర్ ఆఫీస్ లోపలికి వెళ్తుంది. వెళ్లే ముందు తన జుట్టు సర్దుకుని తన ఫైల్ పట్టుకుని ఒక సీనియర్ కలెక్టర్గా లోపలికి అడుగుపెడుతుంది. ఏసీ గదిలో ఖరీదైన టేబుల్ వెనుక ఆ అధికారి కుర్చీ వెనక్కి తిరిగి ఉంది. సాగర్ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. అక్షర టేబుల్ ముందు నిలబడి, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ అక్షర, కలెక్టర్ ఆఫ్ విజయనగరం. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి అని వినయంగా అంటుంది. సాగర్ నెమ్మదిగా తన కుర్చీని తిప్పాడు. చేతిలో ఒక ఖరీదైన పెన్ను, కళ్లలో ఒక తీక్షణమైన చూపు, ముఖంలో ఒక గాంభీర్యం. అక్షర చేతిలోని ఫైల్ కింద పడిపోయింది. కళ్ళు పెద్దవి చేసి నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. ఆమె ముందున్నది తను ఏ రోడ్డు మీదైతే చెత్తకుప్పల్లో ఉండాల్సిన వాడివి అని ఈసడించుకుందో, ఎవర్నైతే పనివాడు అని ప్రపంచానికి పరిచయం చేసిందో అదే సాగర్. సాగర్ లేచి నిలబడి అద్దాల వెనుక నుంచి ఆమె వైపు చూస్తూ శాంతంగా అన్నాడు, చూశావా అక్షరా, నువ్వు వదిలేసిన ఆ చెత్తలోనే నేను నా భవిష్యత్తును వెతుక్కున్నాను. నువ్వు పారేసిన 10 రూపాయల నోటు కంటే నా సంకల్పమే ఈరోజు నన్ను నీ పైన కూర్చోబెట్టింది. ఎలా ఉన్నావు కలెక్టర్ గారు? అక్షర కాళ్లు వనకడం మొదలైంది. ఆమె కళ్ల ముందు తను చేసిన పాత అవమానాలన్నీ ఒక సినిమాలాగా తిరుగుతున్నాయి. తను స్థాయిలేనివాడని గెంటేసిన వ్యక్తి ఈరోజు తన స్థాయిని శాసించే పొజిషన్లో ఉండటం ఆమె ఊహకందని విషయం. అక్షర, హోదా అంటే కుర్చీలో కూర్చుంటే వచ్చేది కాదు. ఎదుటివాడు నిన్ను చూసి లేచి నిలబడేలా చేసే జ్ఞానం. ఈరోజు నీ ఫైల్ నా టేబుల్ మీద ఉంది. నీ భవిష్యత్తు నా సంతకం మీద ఉంది. ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. అక్షర చేతులు వణుకుతున్నాయి. నుదుటిమీద చెమటలు పడుతున్నాయి. తన ముందు కూర్చున్న వ్యక్తి తను ప్రేమించిన తర్వాత తృణీకరించిన సాగర్ అని నమ్మలేకపోతోంది. ఒకప్పుడు సాగర్ కళ్లలోకి చూసి నీకు స్థాయి లేదు అని అరిచిన అక్షర ఇప్పుడతని కళ్లలోకి చూసే ధైర్యం చెయ్యలేకపోతోంది. సాగర్ ధరించిన బ్రాండెడ్ సూట్, అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ, అతని టేబుల్ మీద ఉన్న సిఎస్ ర్యాంక్ అడ్వైజర్ బోర్డు ఆమెను వెక్కిరిస్తున్నట్లున్నాయి. సాగర్ ఏమాత్రం ఆవేశపడలేదు. చాలా ప్రశాంతంగా ఫైల్ తిరగేస్తూ, కలెక్టర్ గారు, కూర్చోండి. నిలబడితే మీ హోదాకు మర్యాద ఉండదు కదా అన్నాడు. ఆ మాటలో ఉన్న వ్యంగ్యం ఆమె గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. ఆమె వణుకుతున్న కాళ్లతో కుర్చీలో కూర్చుంది. సాగర్ కుర్చీలో వెనక్కి ఆనుకొని తన గతాన్ని ఒక్కసారి కళ్ల ముందుకు తెచ్చుకున్నాడు. తన మేధస్సును నిరూపించుకునే సమయం ఇదే. గుర్తుందా అక్షరా? సరిగ్గా ఇదే రోజు 2 ఏళ్ల క్రితం నువ్వు నన్ను విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించి గెంటేశావు. రోడ్డు మీద నేను చెత్త ఏరుకుంటుంటే నీ కారు ఆపి 10 రూపాయల నోటు విసిరావు. ఆ నోటు మురికి కాలువలో పడితే నవ్వుతూ వెళ్ళిపోయావు. సాగర్ లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ అన్నాడు, నువ్వు ఏ చెత్తనైతే అసహ్యించుకున్నావో అదే చెత్త కుప్పల్లో నాకు జ్ఞానం దొరికింది. నువ్వు పారేసిన పేపర్లలో నేను ప్రపంచాన్ని చదివాను. నువ్వు అహంకారంతో కళ్ళు మూసుకుంటే నేను ఆకలితో కళ్ళు తెరిచాను. ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే దానికి కారణం నీమీద ప్రతీకారం కాదు, నామీద నాకున్న నమ్మకం. అక్షర తలదించుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించు సాగర్ అని అనబోతుంటే సాగర్ చెయ్యి అడ్డం పెట్టి ఆపేశాడు. క్షమించడానికి ఇది సినిమా కాదక్షరా, జీవితం. ఇక్కడ పశ్చాత్తాపం కంటే పని ముఖ్యం. అక్షర అహంకారం కేవలం ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా పనిచేసింది. ఆమె తన కింది స్థాయి అధికారులను వేధించడం, తన నిర్ణయమే సరైనదని మొండిగా వెళ్లడం వల్ల జిల్లాలో పెద్ద గందరగోళమేర్పడింది. సాగర్ తన ముందున్న ఫైల్ను అక్షరవైపు విసిరాడు. నువ్వు ఏ ఐఏఎస్ ఎలా అయ్యావో నాకు తెలుసు అక్షరా, ఎందుకంటే నీ వెనుక నేనున్నాను. కాని ఐఏఎస్ అయ్యాక నువ్వు ఒక అధికారిగా పూర్తిగా విఫలమయ్యావు. నువ్వు చేపట్టిన భూసేకరణ వల్ల 500 పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది పరిపాలన కాదు, నియంతృత్వం. అక్షర తన అహంకారం వల్ల గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోలేదు. ఆ జిల్లాలో జరిగిన కుంభకోణాలు, ప్రజా సమస్యలపై సాగర్ దగ్గర పూర్తి నివేదిక ఉంది. నీ అహంకారం నీ కళ్లకు గంతలు కట్టింది. నువ్వు ఏ స్థాయి గురించి మాట్లాడావో ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో నువ్వు ఓడిపోయావు. ముఖ్యమంత్రిగారు నీమీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమన్నారు. నీ కలెక్టర్ పదవి పోయే అవకాశముంది. ఇప్పుడు చెప్పు అక్షరా, మనిద్దర్లో ఎవరికి స్థాయి ఉంది అని సాగర్ అడిగిన ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. అక్షరా, మనిషిని బట్టి గౌరవమివ్వడం నీ స్థాయి, మనిషిలోని మేధస్సును గౌరవించడం నా సంస్కారం. నువ్వు గెలిచింది కేవలం ఒక పరీక్షలో మాత్రమే. నేను గెలిచింది ఈ జీవితం మీద. అక్షర అహంకారం వల్ల జరిగిన పరిపాలనా లోపాలపై విచారణ జరిపిన ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఫైల్ ముఖ్యమంత్రి నుండి సాగర్ టేబుల్ మీదకు వచ్చింది.
సాగర్ ఒక్క సంతకం పెడితే అక్షర కెరియర్ నాశనమవుతుంది. సాగర్ ఆ ఫైల్ను పక్కన పెట్టి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాడు. సార్, ఆమె చేసింది తప్పు కావచ్చు, కాని ఆమెలో పనిచేసే సామర్థ్యముంది. శిక్ష ఆమెను కృంగదీస్తుంది, కాని ఒక అవకాశం ఆమెను గొప్ప అధికారిగా మారుస్తుంది అని ఆమెను సమర్థించాడు. అక్షరను సస్పెండ్ చేయకుండా ఆమె చేసిన పొరపాట్లను సరిదిద్దలానికి సాగర్ ఆమెకు 3 నెలల గడువు ఇప్పించాడు. ఇది నా మాజీ భార్యకు నేనిస్తున్న భిక్ష కాదు, ఒక ప్రతిభావంతురాలైన అధికారికి ఇస్తున్న అవకాశం అని స్పష్టం చేశాడు. సాగర్ గొప్ప మనసు చూసిన ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యపోయారు. సాగర్ కనను కాపాడాడని తెలిసిన అక్షరకు ప్రాణం పోయినంత పనయింది. తను దేన్నైతే స్థాయి అని విర్రవీగిందో ఆ స్థాయే తనను రోడ్డున పడేస్తుంటే తను నీచంగా చూసిన వ్యక్తి తనను నిలబెట్టాడు. అక్షర తన గదిలో ఒంటరిగా కూర్చొని పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. సాగర్ తన చదువు కోసం మెకానిక్ షెడ్లో పడ్డ కష్టం, తను తిండి తినకుండా తనకు డబ్బులు పంపిన రోజులు అన్నీ కళ్ల ముందు కదలాడాయి. నేను ఐఏఎస్ కావాలని అతను కలకన్నాడు, కాని నేను ఐఏఎస్ అయ్యాక అతన్నే కించపరిచాను. నేను పోగొట్టుకున్నది కేవలం భర్తను కాదు, ఈ ప్రపంచంలో నామీద నిస్వార్థమైన ప్రేమ చూపించే ఏకైక ప్రాణాన్ని అని కుమిలి కుమిలి ఏడ్చింది. తన హోదా, అధికారం ఇప్పుడు ఆమెకు ఒక భారంగా అనిపించాయి. ఆ రాత్రి కూడా భారీ వర్షం కురుస్తోంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం సాగర్ను వర్షంలో గెంటేసిన రోజులాగే ఉంది ఆ వాతావరణం. సాగర్ తన బంగ్లాలో పని ముగించుకొని కిటికీలోంచి బయటకు చూశాడు. గేట్ బయట వర్షంలో తడుస్తూ అక్షర నిలబడి ఉంది. చేతిలో గొడుగులేదు, కలెక్టర్ అనే గర్వం లేదు. కేవలం సాగర్ కోసం పరితపిస్తున్న ఒక సామాన్య స్త్రీ మాత్రమే అక్కడ ఉంది. సాగర్ బయటకు వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. అక్షర మోకాళ్లమీద కూలబోయి సాగర్ చేతులు పట్టుకొని, సాగర్, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు, కాని ఒక్కసారి నన్ను నీ పనిమనిషిగా అయినా నీ దగ్గర ఉండనివ్వు. నీ స్థాయి ఏంటో నాకు అర్థమైంది, నా అహంకారం ఎంత చిన్నదో తెలిసింది అని వెక్కి వెక్కి ఏడ్చింది. సాగర్ ఆమెను లేపి తల నిమిరాడు. అక్షరా, నేను నిన్ను ఎప్పుడో క్షమించాను, కాని ఆ రోజు రోడ్డు మీద నడిచిన సాగర్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది ఒక అధికారి మాత్రమే. మనసు ముక్కలయ్యాక అతికించడం కష్టం, కాని గాయం మానితే మచ్చ మిగిలిపోతుంది అని గంభీరంగా చెప్పాడు. నువ్వు చూసింది చెత్తను మాత్రమే అక్షరా, నేను చూసింది ఆ చెత్తను కూడా అందంగా మార్చగలిగే శక్తిని. గెలుపు అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు నిరూపించుకోవడం. సాగర్ గతం గురించిన వార్త దావానలంలా రాష్ట్రమంతా వ్యాపించింది. ఒకప్పుడు చెత్త ఏరుకునే వ్యక్తి అని అక్షర ఏ రోడ్డు మీదైతే అతన్ని అవమానించిందో అదే రోడ్డు మీద ప్రజలు సాగర్ కటౌట్లు పెట్టి నీరాజనాలు పట్టారు. సాగర్ రూపొందించిన పథకాల వల్ల లాభం పొందిన సామాన్యులు అతను పడిన కష్టాన్ని విని కన్నీళ్లు పెట్టుకున్నారు. మనకోసం ఆలోచించే మేధావి మన మధ్య నుండే వచ్చాడు అని ప్రజలు గర్వంగా చెప్పుకున్నారు. నిరాశలో ఉన్న నిరుద్యోగులకు సాగర్ ఒక ఆశాదీపంగా మారాడు. డిగ్రీలు లేకపోయినా, డబ్బు లేకపోయినా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని సాగర్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. టీవీ ఛానళ్లు శూన్యం నుండి శిఖరానికి అని సాగర్ బయోపిక్ కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఒక బహిరంగ సభలో వేలాది మంది జనం మధ్య ముఖ్యమంత్రి గారు సాగర్ను అధికారికంగా గౌరవించారు. చరిత్రలో ఎందరో సలహాదారులుంటారు, కాని సమాజంలోని మురికిని శుభ్రం చేస్తూ వ్యవస్థలోని మురికిని కూడా కడిగేసిన మేధావిని నేను చూడలేదు. నాకు దొరికిన అరుదైన వజ్రం సాగర్ అని సీఎం గొంతులో గర్వంతో ప్రకటించారు. సాగర్ నిరాడంబరంగా వేదిక మీదకు వచ్చాడు. అక్కడ అక్షర కూడా తన ఐఏఎస్ హోదాలో ఒక మూల నిలబడి ఉంది. సాగర్ తన ప్రసంగంలో ఎక్కడా అక్షరను తక్కువ చేసి మాట్లాడలేదు. నన్ను దహించిన అవమానాలే ఈరోజు నన్ను వెలిగిస్తున్న దీపాలు అని ఒక్క ముక్కలో తన బాధను, విజయాన్ని కలిపి చెప్పాడు. సభ ముగిశాక ఏకాంతంలో అక్షర సాగర్ దగ్గరకు వస్తుంది. ఆమె కళ్లలో ఇప్పుడు ఆశ ఉంది. సాగర్, నీ గొప్పతనం తెలిసింది. మనం మళ్లీ ఒకటవుదామా? ఈసారి నీ వెనుక నీ నీడగా ఉంటాను అని తన మనసులోని కోరికను బయటపెడుతుంది. సాగర్ చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, అక్షరా, నిన్ను నేను ఎప్పుడో క్షమించాను. అందుకే నీ ఉద్యోగాన్ని, నీ గౌరవాన్ని కాపాడాను. కాని విరిగిన మనసును అతికించినా ఆ గీత కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు నా ప్రపంచం నువ్వు, కాని ఇప్పుడు నా ప్రపంచం ఈ ప్రజలు. నువ్వు నీ ఐఏఎస్ హోదాతో ప్రజలకు సేవ చెయ్యి. నేను నా జ్ఞానంతో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తాను. మనం కలిసి ప్రయాణం చెయ్యక్కర్లేదు. ఒకే లక్ష్యం కోసం వేరువేరుగా పనిచేద్దాం. అక్షరకు అర్థమైంది. సాగర్ ఆమెను మనిషిగా గౌరవిస్తున్నాడు కాని భర్తగా తన జీవితంలోకి ఆహ్వానించడం లేదు అని. ఆమె భారమైన హృదయంతో అతని నిర్ణయాన్ని గౌరవించి వెనుతిరుగుతుంది. కథ ముగింపులో సాగర్ మళ్లీ తను ఒకప్పుడు చెత్త ఏరుకున్న ఆ మున్సిపల్ యార్డ్ దగ్గరకు వెళ్తాడు.
ఇప్పుడక్కడ ఒక భారీ రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది. వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. సాగర్ ఒక చిరిగిన పుస్తకాన్ని పట్టుకుని చూస్తూ, లోకంలో ఏదీ చెత్త కాదు. మనం చూసే చూపులోనే విలువ ఉంటుంది. హోదా చూసి ఇచ్చే గౌరవం ఆ కుర్చీ ఉన్నంతవరకే ఉంటుంది. కాని మనిషిని చూసి ఇచ్చే గౌరవం చరిత్రలో మిగిలిపోతుంది. సాగర్ తన విలాసవంతమైన కారులో వెడుతుంటే రోడ్డు పక్కన ఉన్న చిన్నపిల్లలు అతనికి సెల్యూట్ చేస్తారు. సాగర్ విజయం కేవలం అతని వ్యక్తిగత గెలుపు కాదు, అది ఆత్మగౌరవానికి, కష్టానికి దక్కిన పట్టాభిషేకం. విన్నారుగా, ఇది సాగర్ గాథ. మీ చుట్టూ ఉన్నవారిని వారి హోదాను బట్టి కాకుండా వారి మనసును బట్టి ప్రేమించండి. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెడుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ కథ మీ మనస్సును గట్టిగా కదిలించింది అనుకుంటున్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అనుకున్నవారికి షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రాయండి. హైప్ అనే బటన్ని నొక్కండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. జై భారత్, జై హింద్.